ఇదొక అందమైన ప్రపంచం. ఇందులో ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. ఆ కళను నిజం చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో మనవాడు కూడా ఒకడు. సినిమా ప్రపంచం ఫస్ట్ ఛాన్స్ ఎలా కొట్టడం, హైదరాబాద్ నగరం ఆ సినిమా ప్రపంచం ఎంట్రీ ఎలా అవ్వడం. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? సినిమా ఛాన్స్ కోసం వచ్చాను సార్. సార్ నా ప్రొఫైల్ సార్. కూర్చోండి. హీరోగానా? అవును సార్. మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. టచ్లో ఉండు, చూద్దాం. రానివ్వాల, నేను ఇంటికి రాను. వస్తే సినిమా ఛాన్స్తోనే వస్తాను, లేకపోతే చచ్చిపోతాను. హలో బాస్, ఒక నిమిషం. నేను సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. నాకు ఛాన్స్ రాలేదు, అంతమందిని చచ్చిపోదామా? నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. రాకపోతే వచ్చే వరకు ట్రై చేద్దాం. అంతమంది చచ్చిపోదామా? ఓకేనా బాస్? ఓకే బాస్. రే మామా, ఏమైందిరా? ఫీల్ అవకురా, ఈ ఛాన్స్ కాకపోతే ఇంకో ఛాన్స్. అయినా ఎందుకురా ఇంతలా కష్టపడతావు? వదిలేయచ్చుగా. రే, చిన్నప్పటి నుండి హీరో అవ్వాలని రాత్రి పగలు 24 గంటలు సరిపోవట్లేదురా కలగంటానికి. నీ కాన్ఫిడెన్స్ నాకు తెలుసు మావా, అందుకే నీకు సినిమా ఛాన్స్ తెచ్చా. నా ఫ్రెండ్కి తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నాడు, మూవీ స్టార్ట్ చేశాడు. ఆయన ఫోన్ నెంబర్ ఇస్తా, ఫోన్ చేయి. నా కోసం నువ్వు కూడా ఇంత కష్టపడుతున్నావు ఛాన్స్ ఇప్పిస్తానికి. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇట్స్ ఓకే మామా. నెంబర్ చెప్పు. హలో, నమస్తే సార్. నేను నిరుద్యోగ నటుడిని. అదే రేపు మూవీ స్టార్ట్ చేస్తున్నారంట, ఆడిషన్స్ అన్నారు. సరే సార్, థ్యాంక్ యూ. అరే, చాలా ఆనందంగా ఉందిరా. నిజంగా ఛాన్స్ వస్తే బాగుండు. వచ్చిద్దిరా, నా బుర్ర తినకరా బావా. పద. ఓపెన్ చేస్తే ప్రతోడు మెగాస్టారు, పవర్ స్టారు, సూపర్ స్టార్ అయిపోతాను వచ్చేసేవాడే. యాక్టర్ అయిపోవాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ మన హైట్ వెయిట్ని బట్టి మనం ఏమవ్వాలో డిసైడ్ అవ్వాలి. వాడికి బుద్ధి లేక మనకు గతి లేక అర్థం కాదు. కానీ అయినా ఎన్ని సినిమాలు ఇలాంటి హీరోలు పెట్టుకుని ఫ్లాప్ అవ్వలేదంటావు? ఏం చేస్తాం, కలికాలం. అంతేలే. రేయ్, నువ్వు హీరోవా? ఆన్ స్క్రీన్లో హీరో అవుతాను లేట్ వచ్చాము, కానీ ఆఫ్ స్క్రీన్లో నేను ఎప్పుడు హీరోనే. నువ్వు ఎలా హీరో అవుతావో నేను చూస్తాను. నా ఏమ్ని ఎవరు ఆపలేరు. నా ఏమికి ఎవరైనా అడ్డొచ్చారని తెలిస్తే మాత్రం నేనైతే సినిమాలో చదివితే అంత ఓపిక అయితే నాకు లేదు. ఏం చేస్తావు? కొడతావా? ఆన్ స్క్రీన్లో కొట్టగానే గాల్లో ఎగిరి కింద పడతాలు ఉండవు. ఆఫ్ స్క్రీన్ కదా, కొడితే కింద పడతావు, ప్రాణాలతో అయితే కాదు. నువ్వు హీరో అయినప్పుడు చూద్దాం. లేదమ్మా, విసిగించకు. ఆ సినిమాకి రెమ్యునరేషన్ అంతే. ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే లేదు, అంతే.
ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? నమస్తే సార్. నమస్తే. సార్ మూవీ ఛాన్స్ కోసం నేను కాల్ చేశాను కదా. నువ్వేనా? ఎస్ సార్. ప్రొఫైల్ ఏమైనా ఉందా? ఉంది సార్. నీకేమొచ్చమ్మా? ఏమైనా 3 వేరియేషన్స్ చేస్తూ పెట్టు. అలాగే సార్. చెప్పాలి సార్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీద నన్ను తాగొద్దు పోతారని రసం నా లాంటోడు నన్ను కెలకద్దు సస్తారు అని చెప్పతే ఎలా? చెప్పాలి సార్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీద నన్ను తాగొద్దు పోతారు అని రాసినప్పుడు నా లాంటోడు నన్ను కెలకద్దు సస్తారు అని చెప్పతే ఎలా? బావుందమ్మా, కానీ డబ్బులు పెట్టందే హీరోగా చేయలేమమ్మా ఈ రోజుల్లో. నాకు ఒక పూట తినడానికే గతి లేదు, ఇంకా మనీ నేను ఎలా పెట్టగలను సార్? ప్రొడ్యూసర్లు రావట్లేదమ్మా కొత్త హీరోలకు ఛాన్సులు ఇవ్వాలంటే. మీరెలా వచ్చారు సార్? నేను మీకన్నా ఎక్కువ కష్టపడే పైకొచ్చాను. మీరు మాత్రం కష్టపడాను సార్, మమ్మల్ని మాత్రం తొక్కేయండి సార్, తొక్కేయండి. నేను చాలా కష్టపడ్డాను కాబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీకు ఛాన్స్ ఇచ్చిన వాడు మీ టాలెంట్ చూసి ఇచ్చారు సార్. ఆయనలో మంచితనం ఉంది కాబట్టి. అదే మంచితనం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటే అలాంటి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కడి కల ఎప్పుడో నిజమయ్యేది సార్. మావా, అన్నీ విన్నానురా, ఇది వదిలే, ఇంకో ఛాన్స్ కోసం ట్రై చేద్దాం. సార్ చెప్పండి. ఒక్కసారి నా కథం గుర్తుకొచ్చింది. నీలో టాలెంట్ చూసి చెప్తున్నాను. హీరోగా నిన్ను సెలెక్ట్ చేశాను. మరి నువ్వు హీరోగా చేస్తావా? హీరోగా చేస్తావని అడగమాగండి సార్, హీరోగా షూట్కి ఎప్పుడు వస్తావని అడగండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. బుక్ నీ దగ్గర ఉంది, బుక్ వచ్చేయ్. సేమ్ షాట్ ఇందాక ముందుకి ఓపెన్ చెప్పమ్మా, చెప్తుండు మన యాక్షన్. మాట్లాడతాం. ఓపెన్ చేస్తే నా వెంక చూడకు, కాదు తను ఇంకో డైలాగ్ ఉంది కాదు. డైలాగ్ చెప్పలేదు. డాడీ చెప్పమ్మా. కెమెరా యాక్షన్. యాక్షన్. కెమెరా నీ కెమెరాలో ఉన్నా. రే యాక్షన్. కలుసుకో. అది చెప్పు, ఇద్దరికి తీసేది. ఈ షాడి పెట్టేది శుభ్రంగా పర్లేదు. ఎదురు చెప్పుకోండి. ఇద్దరికి తీసేస్తారా?